కలిగిరి మండలం ఎరుకలరెడ్డిపాలెంలో షేక్ మస్తాన్ నూర్జన్ దంపతులతో సొంత నిధులతో నిర్మాణం చేసిన వాటర్ ప్లాంట్ను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆయన సతీమణి ప్రవీణ చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతుల చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్న ఊరు కన్న తల్లిని మరవకూడదన్న దృఢ సంకల్పంతో అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నినాదంతో తమిళనాడులోని చెన్నైలో స్థిరపడి పుణ్యభూమి రుణం తీర్చేందుకు సొంత నిధులతో షేక్ మస్తాన్ నూర్జహాన్ దంపతులు వాటర్ ప్లాంట్ మరియు అభయాంజనేయ స్వామి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, మండల నాయకులు, గ్రామ నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అడ్డం వచ్చేది వైసీపీ పార్టీ అని అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు, మొత్తం నెట్టుకొని పోవడం. అభివృద్ధికి అడ్డంగా ఎవరైనా వచ్చారంటే నెట్టుకొని పోవడం. ఎవరి మాట ఇనేది లేదు. మన గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలి. నేను ఇంకోటి కూడా చెప్పాను ఆయనకి, అన్నా మీరు స్టే చేశారు, ఎన్ని వేశారు, ఇవన్నీ కానీ 4 డబ్బులు సేవ్ చేసి ఉంటే 100 మీటర్ల రోడ్డు వచ్చింది. ఇవన్నీ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక చిన్న కంటెస్ట్ చాలు. వేదిక అధ్యక్షత వహిస్తున్న మన రామారావుకి, అలాగే మన మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సోదర సమానులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి స్వాగతం. వారు ఈ కార్యక్రమానికి రావడం ఆనందదాయకం. అలాగే మన కలిగిరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, రామారావు అన్నకి కానీ, మన తాతన్నకి కానీ, తర్వాత నరసింహరావుకి, మన నాయుడికి, మన సర్పంచ్ మేకల విజయలక్ష్మి గారికి, బూత్ కన్వీనర్ బొట్ట రాధాకృష్ణ గారికి, గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్ సబ్బూర్ గారికి, ఎన్ వెంకటేశ్వర రెడ్డి గారికి, పెద్దల కృష్ణారెడ్డి గారికి, మిగతా నాయకులకి, ఊరి నాయకులకి, ఇక్కడ ఎరుకలరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులకి, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు.